అప్పటి వరకు కేసీఆర్ గారిని విమర్శించినటువంటి మీకు సడన్‌గా ఆయన దేవుడిలా ఎట్లా మారారు? కాంగ్రెస్‌లో ఉన్న మీరు ఉన్నట్టుండి బీఆర్ఎస్ మీద మీకు అంత ప్రేమ ఎట్లొచ్చింది? మీకు ఎపిసోడ్. ఒక్కటే మీకు చెప్తున్నా. నేను ఏనాడు కూడా కేసీఆర్ గారిని విమర్శించలే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను కేసీఆర్ గారిని విమర్శించలేదు. మా హుజురాబాద్ నియోజకవర్గంలో నేను ఈటల రాజేందర్ గారిని మాత్రమే విమర్శించేది అప్పుడు. అంటే కాంగ్రెస్‌లో అయితే సీట్ రాలేదనే బీఆర్ఎస్‌లో అప్పుడున్నది. అయితే చేరారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో సీట్ రాలేదని కాదు. నేను అప్పటికే 2018లో నేను 62,000 ఓట్లు నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆనాడు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు హ్మ్. ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయిన తర్వాత ఈటల రాజేందర్ గారు గెలుస్తారని రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గారు గెలుస్తారని చెప్పిన తర్వాత హ్మ్. నా గొంతు కోయాలని రేవంత్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఆయన ఎప్పుడైతే మమ్మల్ని మోసం చేద్దామని ఆయన డిసైడ్ అయ్యిండో ఇక ఆనాడు నుంచి ఇక కాంగ్రెస్ పార్టీలు ఉంటే వేస్ట్. రేవంత్ రెడ్డి చాలా క్రిమినల్గా ఆలోచించిండు యోగిత గారు. హ్మ్. నేనేమో చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఇలా పార్టీ బాగుండాలి, రేవంత్ రెడ్డి గారు అయితే పార్టీ బాగుంటుంది, ఆనాడు కేసీఆర్ గారికి ధీటుగా రేవంత్ రెడ్డి గారు ఉంటారేమో, పార్టీ బాగుండాలని పాజిటివ్ యాంగిల్లో నేను ఆలోచన చేసి హ్మ్. ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి సహాయం చేస్తే, రేవంత్ రెడ్డి ఎంత పెద్ద క్రిమినల్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు. హ్మ్. వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఫ్యూచర్లో నాకు ఇబ్బంది అని హ్మ్. మా ఇద్దరిని విడదీసే క్రమంలో ఇలా నాకు టికెట్ ఇవ్వకుండా హ్మ్. ఈటల రాజేందర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దూరం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు అయినరు. హ్మ్. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా వాస్తవంగా చెప్తున్నా, నేను గిట్ల కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే హ్మ్. ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయ్యేటోరు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు హరిగిజ్ కాకపోతుండే. హ్మ్. ఇది రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది గారు ఇది ఒక విషయం. ఇది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. హ్మ్. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ గమనించే ఇలా నన్ను దూరం చేసిండు.